ఎన్టీఆర్ దేవరా న్యూ అప్డేట్. హనుమాన్ మూవీ మెచ్చిన నందమూరి బాలకృష్ణ చూసిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఏం చెప్పాడు? 6వ రోజు కూడా గుంటూరు కారం ఘాటు ఏ మాత్రం తగ్గలేదు. బుక్ మై షోలో మాత్రం రికార్డు స్థాయిలో టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. హనుమాన్ మూవీ మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. ఎన్టీఆర్ దేవరా RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రతి అప్డేట్ ఏదైనా కానీ రికార్డు స్థాయిలో రికార్డుల బెండ్ తీస్తుంది. దేవర ఇంతకుముందే ఆడియో రైట్స్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. 33 కోట్లకు అమ్ముడబోయినాయి. ఇప్పుడు ఏకంగా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సంస్థ తెలుగు, తమిళ్, మలయాళం, కర్ణాటక, హిందీ అన్ని భాషలకు సంబంధించి 155 కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నది దేవరా డిజిటల్ రైట్. ఎన్టీఆర్ RRR మూవీ చేసిన తర్వాత ఎన్టీఆర్కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా RRR మూవీలో యానిమల్తో అటాక్ చేసే సీన్స్ అది స్ట్రిమ్ చేసి సోషల్ మీడియాలో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, డిజిటల్ ట్విట్టర్లో కానీ ఎప్పుడైతే పెట్టారో అది వరల్డ్ వైడ్గా రీచ్ అనేది చాలా గ్లోబల్ స్థాయిలో వచ్చింది. ఆ యానిమల్ అటాక్ చేసే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ, ఎన్టీఆర్ చూపెట్టే నటన కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. ఆ సీన్స్ తర్వాత ఎన్టీఆర్కు గ్లోబల్ స్థాయి ఇమేజ్ వచ్చిందనే దానికి ఈ రికార్డులే ఉదాహరణ. ఆడియో రైట్స్ కానీ, డిజిటల్ రైట్స్ కానీ రికార్డు స్థాయిలో సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఏప్రిల్ 5వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి మొన్న వచ్చిన గ్లిమ్స్ కూడా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఇప్పటికీ దేవర ప్రతి అప్డేట్ ఆడియో రైట్స్ కానీ, డిజిటల్ రైట్స్ కానీ, గ్లిమ్స్ కానీ ప్రతి ఒక్కటి నెంబర్ 1 స్థానంలో రికార్డుల బెండ్ తీస్తుంది. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డుల బెండ్ తీస్తుందో వెయిటింగ్. ఇక హనుమాన్ మూవీ మెచ్చిన నందమూరి బాలకృష్ణ ఈరోజు స్పెషల్ స్క్రీన్ వేసుకొని మూవీ టీం మొత్తం నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీకి చూపెట్టారు. చాలా గొప్పగా ఆకట్టుకున్నది దైవత్వం మీద. మరి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకి ఇలాంటి దైవత్వం సినిమాలంటే చాలా ఇష్టం. ఆల్రెడీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మాట్లాడుతుంటూ కూడా దైవత్వం మీద కొన్ని వాక్యాలు చెప్పాడు. చాలా బలంగా ఆకట్టుకున్నది. లాస్ట్లో ఫైనల్ బాలకృష్ణ డైరెక్టర్ను ఎంత గొప్పగా పొగిడాడో మనందరికీ తెలిసిందే. అన్స్టాపబుల్ షో మొత్తం ప్రోమో కానీ, దానికి సంబంధించిన బాలకృష్ణ లుక్ కానీ అన్ని ప్రశాంత్ వర్మనే డిజైన్ చేశాడు. చాలా గొప్పగా స్టైలిష్గా చూపెట్టాడు. వీరిద్దరి కలయికలో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆల్రెడీ హనుమాన్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. హనుమాన్ 2 తర్వాత 100% నందమూరి బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ సినిమా ఉండబోతుంది. ఇంకా ఫైనల్గా నందమూరి బాలకృష్ణ ప్రశాంత్ వర్మతో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, ఎంత త్వరగా తీస్తే ఆ పార్ట్ 2 చూడాలని విధంగా బాలకృష్ణ చెప్పాడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ హనుమాన్ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎవ్రీ నందమూరి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూడండి. దైవత్వం అనేది లాస్ట్లో 15 నిమిషాలు బాలకృష్ణ కూడా అదే చెప్పాడు. 15 నిమిషాలు గూస్ బంప్స్. ఇంతకుముందు కన్నడ హీరో కూడా శివరాజ్ కుమార్ కూడా 15 నిమిషాలు ఒక గూస్ బంప్స్. థియేటర్ మొత్తం అరుపులే. హనుమంతుడు నిజంగా థియేటర్లో దిగొచ్చాడు అనే విధంగా అంత గొప్పగా చూపెట్టాడు ప్రశాంత్ వర్మ. సూపర్గా ఉంది. ఇండస్ట్రీ నుంచి కాదు, పక్క ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు మెచ్చి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా హనుమాన్ మూవీ. ఇంకా 6వ రోజు కూడా గుంటూరు కారం ఘాటు ఏ మాత్రం తగ్గలేదు. నిన్న 5వ రోజు వరల్డ్ వైడ్గా 8,50,00,000 షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్ గుంటూరు కారం నిన్న. ఈరోజు కూడా జస్ట్ 1-2 కోట్లు తగ్గే అవకాశం ఉంది. మినిమం 6 కోట్ల పైన షేర్ రాబట్టే అవకాశం ఉంది గుంటూరు కారం. కొన్ని షోట్లు అయితే ఆంధ్రాలో అయితే ఫుల్స్ కానీ వస్తున్నాయి. ఈవినింగ్ షోలు 6 గంటల షో కానీ, 9 గంటల షో కానీ అడ్వాన్స్ హౌస్ఫుల్ అయిపోయినాయి. అంటే సినిమా నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారి సూపర్ డూపర్గా రన్ అవుతుంది. ఇంకా బుక్ మై షోలో మాత్రం రికార్డుల బెండ్ తీస్తుంది. 20 లక్షల టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయని బుక్ మై షో అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. హనుమాన్ మూవీకి సంబంధించి 20 లక్షలు చిన్న సినిమా తక్కువ థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ ప్రతి షో ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అయ్యి ఇలాంటి బ్లాక్ బస్టర్ రెవెన్యూ రాబట్టింది. ఓవర్సీస్లో కూడా 4 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. కంగ్రాచులేషన్స్ మూవీ టీమ్. ఇది మాత్రం 100% అన్బిలీవబుల్ రికార్డ్. జస్ట్ 6 డేస్లోనే ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఎలాంటి రికార్డులకు లాంగ్ రన్లో మాత్రం
ఊహ కందని రికార్డు. సెకండ్ వీక్ ఫ్రైడే నుంచి భారీ స్థాయిలో థియేటర్లు పెరుగుతాయి. ఇంకా సాటర్డే సండే మాత్రం అన్లిమిటెడ్ కలెక్షన్స్. డే 1 డే 2 డే 3తో పోలిస్తే సాటర్డే సండే నెక్స్ట్ వీకెండ్లో థియేటర్లు కావాల్సినన్ని ఉంటాయి కాబట్టి ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది హనుమాన్ మూవీ. గుంటూరు కారం 100% బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమా. నెగిటివిటీని తట్టుకొని మహేష్ బాబు మ్యానియాతో, మహేష్ బాబు ఫ్యాన్ బేస్తో ఈ రేంజ్ కలెక్షన్స్ 100 కోట్ల షేర్ అంటే దేవర మాత్రం ప్రతి అప్డేట్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. రాను రాను ఇంకా దేవర ఎన్ని రికార్డులను వేటాడుతుందో వెయిటింగ్. మూరి బాలకృష్ణ NBK 109 గురించి అవి మాత్రం గూస్ బంప్స్ వచ్చే వర్డ్స్ చెప్తున్నాడు. అది మాత్రం వింటుంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ నందమూరి బాలకృష్ణ కాంబో త్వరగా సెట్ అవ్వాలని